హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఒకసారి వరి పొలాన్ని గమనించండి. అక్కడక్కడ గ్రోత్ అనేది ఉంది, అక్కడక్కడ గ్రోత్ అనేది లేదు. ఈ వరి సాగులలో చౌడు సమస్యలు కనుక ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ pH అనేది 8.5 కంటే ఎక్కువగా ఉన్నటువంటి భూములలో ఇలాంటి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి మనం దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ వరి నాట్లు వేసే అంటే మనము ఈ దమ్ము చేసే ముందే మనము ఈ జిప్సాన్ని మనం వేసుకోవాలి. అలాగే మనం వచ్చేసి ఈ ఆఖరి దమ్ములో వచ్చేసి మనం ఖచ్చితంగా ఈ జింకు సల్ఫేట్ అనేది మనం వేసుకోవాలి. అలాగే మళ్ళీ మనము ఈ 15 నుంచి 20 రోజుల సమయంలో మనం ఖచ్చితంగా వచ్చేసి సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్ అలాగే ఈ జింకుని మనం ఖచ్చితంగా వేసుకోవాలి. అయితే మనము ఈ నార్మల్గా వేసే ఎరువుల కంటే మనం ఎక్కువ ఎరువులు అనేటివి మనము ఇలాంటి భూములలో ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఖచ్చితంగా వచ్చేసి పచ్చి రొట్టె ఎరువులు లేదా ఈ సేంద్రియ ఎరువులను మనము ఎక్కువ మోతాదులో వేసుకుంటూ ఉండాలి. ఇలాంటి యజమాన పద్ధతులు కనుక మనము పాటించినట్లయితే మనము 100కు 1000% దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీవీడ్ మరియు హ్యూమిక్ యాసిడ్ అనేటివి మనం ఎక్కువ మోతాదులో వేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి.